హాయ్ అండి. కందకలేని దురద కత్తిపీటకి ఎందుకని సామెత విన్నారు కదా. సామెతలో కంద ఉంటుంది కదా, ఇదే ఆ కంద. ఈరోజు ఈ కందతో నేను ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే మనం హాస్టల్లో క్యాటరింగ్స్లలో ఫ్రై తింటాం కదా, కంద ఫ్రై. అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నాకైతే మొన్నే తెలిసింది, అందుకే ఈ రెసిపీ మీతో షేర్ చేద్దామని ఇప్పుడు ఈ కంద రెసిపీ ఫ్రైని మీకు చేసి చూపించబోతున్నాను. కందం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇట్లాగా నీట్గా పీల్ తీసేసుకొని, మట్టి అది ఉంటుంది కదా కందకి, నీట్గా ఇలా మొత్తము చెక్కుకొని పెట్టేయాలి. ఇలా చూపిస్తున్నట్టుగా ఇట్లా మధ్య మధ్యలో ఇలా వీటికి మట్టి అది ఉంటుంది కదా, నీట్గా ఇలా తీసేసుకోవాలి. చాకుతో తీసేసుకొని దీన్ని కూడా ఇట్లా ఉంది కదా, దీన్ని కూడా నీట్గా మంచిగా ఇలా తీసేసుకోవాలి. మట్టి మట్టి ఉంటుంది కదా దీనికి బాగా. ఈ కంద రేటు కూడా ఎంత అయిందో తెలుసా అండి? 1/2 కేజీ 100 రూపీస్ అంట. అంత రేట్ అయిపోయింది కంద కూడా. ఏం చేస్తాం ఈ రోజుల్లో? ఏం తింటాం, ఏం బ్రతుకుతాం? ఏది పట్టుకున్నా రేటు. మనకు వచ్చేయేమో తక్కువ, అయ్యేమో ఎక్కువ, అంతే కదా. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. ఇలా ప్లీల్ తీసేసుకొని నీట్గా, ఇప్పుడు ఇది దురద పెడుతుంది నాకు కొంచెం, కాబట్టి ఆ దురద పెట్టకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ రాసేసుకుంటే దురద పడుతుంది. ఇప్పటికే ఆల్రెడీ నాకు ఇలా దురద వస్తుంది. కొంచెం మనం ఆయిల్ రాసేసుకొని దీన్ని ఇప్పుడు తురుముకుంటాం. ఫస్ట్ ఇట్లా తురుముని పెట్టి మంచిగా నీట్గా ఇలా తురిమేయాలి. చూసారా? ఇట్లా ఇట్లా వాటర్ అంతా వేసి ఇట్లా ఒక జల్లెడ దాంట్లో వేసుకుంటే వాటర్ అంతా విధంగా తురుముకోవాలి. తురుముకున్న దాన్ని వాటర్లో ఇట్లా ఫస్ట్ నీట్గా డీప్ ఫ్రై సరిపడా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. డీప్ ఫ్రై చేయాలి కదా, బాగా దురద పడుతుంది. మీరు మాత్రం అలా చేయకండి, ముందే ఆయిల్ రాసుకోండి. నేను ముందు పీల్ తీసేటప్పుడు ఆయిల్ రాసుకోకుండానే చేశాను కాబట్టి నాకు బాగా దురద వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు నేను ఐస్ గడ్డ పెట్టుకుంటున్నాను. ఐస్ క్యూబ్ పెట్టుకుంటున్నా. కొంచెం రిలీఫ్ ఇస్తుంది. మీరు మాత్రం మిస్టేక్ చేయకండి, ముందే ఆయిల్ రాసుకొని పెట్టండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నా, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. అటు పక్కనేమో బెండకాయ కూర వండుతున్నాను. ఈరోజు మాకు నైట్ డిన్నర్లో బెండకాయ ఫ్రై. ఇదేంటిది కందకాయ. అలా ఆయిల్ హీట్ ఎక్కగానే అలా వేసుకొని కొంచెం సేపు అలా వదిలేస్తే కొద్దిగా పైకి తేలుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, వేగదు. ఇలా చూసారా? ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా పైకి తేలుతుంది మంచిగా నీట్గా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వండేటప్పుడే నా చేతులు అయితే మస్తు దురద పెట్టినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మిస్టేక్ అయితే చేయకండి. ముందైతే ఫస్ట్ మీరు కంద ఎప్పుడైతే పట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడే ఆయిల్ రాసేసుకోండి, లేకపోతే నాకులాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఈ టిప్పు బాగా పనికొస్తుంది అనుకున్నా. పనికి రావడం కాదు, నాలాగా ఇబ్బంది పడతారు. నాకు ఇప్పుడు చేతులు ఇంకా బాగా దురద వస్తున్నాయి. చాలా అంటే చాలా దురద వస్తున్నాయి. గోకోలో చచ్చిపోతాను నేనైతే. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. వేసుకొని ఇలాంటి జల్లెల్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు చేస్తుంది. చూసారా? కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసుకున్నాం. చూసారా? దీన్ని ఇలా వేసుకుంటే చూడండి, కింద ఈ ఆయిల్ అంతా ఎంత వచ్చిందో మొత్తం ఇలా వచ్చేసింది. ఆయిల్ చాలా వచ్చింది కదా, చూడండి. ఇట్లా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం కొద్దిగా పల్లీని కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ కరివేపాకుని కూడా కొంచెం వేపుకొని తీద్దాం. కొంచెం కరివేపాకుని కూడా ఇలాగా వేసుకొని కరివేపాకుని కూడా ప్లేట్లో తీసుకుందామా. ఇది ఫ్రై చేసుకున్నది ఒక ప్లేట్లో వేసేసుకొని, ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసేసుకొని, దాంతో ఒక స్పూన్ కారం, కొంచెం జీలకర్ర పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి మొత్తం ఇలా మిక్స్ చేసేద్దాం. చూసారా? ఇలాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి. మన కంద ఫ్రై రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.